पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Theory of etheric or vital body topic మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న చెప్పుకున్నటువంటి దాని కంటిన్యూషన్. Thus we have a single reality, universal substance, but at the same time a coexistent duality, life and substance, and at the same time a coexistence trinity of life, trinity, life, substance, and the resultant interaction which we call consciousness or soul. So ఇది ఉన్నది ఒకే ఒక సత్యము, ఉన్నది ఒకే ఒక పదార్థము. దాన్ని అన్నారు సింగిల్ రియాలిటీ, యూనివర్సల్ సబ్స్టెన్స్ అన్నారు. అది రెండుగా తెలియబడుతుంది, లైఫ్ అండ్ సబ్స్టెన్స్ గా కోఎగ్జిస్టెంట్ డ్యుయాలిటీ అన్నమాట. సో యూనివర్సల్ సబ్స్టెన్స్ అది అది ఎలా తెలియబడుతుంది అంటే కోఎగ్జిస్టెంట్ డ్యుయాలిటీగా తెలియబడుతుంది. తర్వాత ఇన్ ది సేమ్ టైం ఏ ఇంటరాక్షన్ విచ్ వి కాల్ కాన్షియస్నెస్ ఆఫ్ సోల్. ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ చేత అది మూడుగా తెలియబెడుతుంది, లైఫ్, సబ్స్టెన్స్, కాన్షియస్నెస్ ఆఫ్ సోల్. సో ఈ రెండింటి యొక్క కలయిక చేత కాన్షియస్నెస్ అంటున్నది ప్రజ్ఞ అంటున్నది విచ్చుకుంటుంది. ప్రజ్ఞ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు లేని ప్రజ్ఞ ఇప్పుడు ఎక్కడ పుట్టుకొచ్చింది? చోటులో ప్రజ్ఞ అనేటువంటి యొక్క ఆవిర్భావం గురించి ఇక్కడ పాయింట్ చెప్తున్నాను. చోటులో మొట్టమొదటిగా ఉన్నటువంటిది ది లైఫ్ ఆస్పెక్ట్. సో ప్రాణము అన్నదండి, ప్రాణ. సో ఈ ప్రాణము అనేటువంటిది పదార్థమునకు అనుసంధానం అయినప్పుడు చోట్లో ప్రజ్ఞ అనేటువంటిది పుడుతుంది. The entire manifested world arises from energy. All that is seen, from the tiniest grain of sand to the widest sweep of starry heaven, from an African savage to a Buddha or a Christ, all are outgrowths of energy. Matter is energy in its densest or lowest form. Spirit is the same energy, highest or most subtle form. So matter is a spirit descending and debased. Spirit conversely is matter ascending and glorified. కనుక ఈ రకంగా చోటులో మనకి ప్రతి అణువు నుంచి మొత్తం సమస్త సౌరమండలము ఇంకా వీటన్నిటిలోనూ ఉన్నటువంటిది ఏమిటంటే లైఫ్ ఆస్పెక్ట్. ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది చిన్న టైనెస్ట్ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇది స్వీప్ ఆఫ్ స్టారీ హెవెన్ దాకా అన్నిట్లోనూ ఇవి మనకు తెలియబడుతున్నాయి. లైఫ్, సబ్స్టెన్స్, సోల్, ఇవి మూడు ఉంటున్నాయి. ఇవి మనకు బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మన ఆఫ్రికన్ సావేజ్ టు ఏ బుద్ధ ఆర్ క్రైస్ట్, ఆల్ ఆర్ అవుట్ గ్రోత్స్ ఆఫ్ ఎనర్జీ. వీరందరిలోనూ నేను దైవాంశ సంభూతుడును, నీవు కావా అన్నారు మాస్టర్. అంటే అందరిలోనూ నిండి ఉన్నటువంటిది అది.
కనుక ఒకే ఒక ఇది అందరిలోనూ ఉంది. అందు గురించి ఆఫ్రికన్ సావేజ్ ఇది బుద్ధ ఆర్ క్రైస్ట్ అని అన్నారు. ఆల్ ఆర్ అవుట్గ్రోత్స్ ఆఫ్ ఎనర్జీ. మ్యాటర్ ఈస్ ఎనర్జీ ఇన్ ఇట్స్ డెన్సెస్ట్ ఆర్ లోయెస్ట్ ఫార్మ్. సో మ్యాటర్ ఈజ్ ఎనర్జీ ఇన్ ఇట్స్ డెన్సెస్ట్. ఎనర్జీ బాగా కండెన్స్ అయిపోతే దాన్ని మ్యాటర్ అన్నారు. మ్యాటర్ బాగా ఎవాల్వ్ అయిపోతే దాన్ని ఎనర్జీ అన్నారు. ఇట్ ఈస్ ది టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ లాగా మనం తెలుసుకోవచ్చు. ఉన్నటువంటిది ఒకటే. ఎనర్జీ బాగా కండెన్స్ అయిపోతే దాన్ని మ్యాటర్ గా కనబడుతుంది. మ్యాటర్ వేరు, ఎనర్జీ వేరు అని అనుకోకూడదు. సైన్స్ లో మనం చదువుకునేటప్పుడు మ్యాటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనర్జీ కాదు. ఎనర్జీ మ్యాటర్ లో ఎగ్జిస్ట్ అవుతోంది కాబట్టి ఆ మ్యాటర్ మనకి లేదా సబ్స్టెన్స్ మనకి దాని యొక్క కార్యక్రమాల నిర్వహణలో అది ఉండగలుగుతుంది. దానిలో ఎనర్జీ లేదనుకోండి, దానికి ఎగ్జిస్టెన్స్ ఛాన్స్ లేదు. ఒక డెడ్ బాడీకి ఒక లివింగ్ బాడీకి ఏంటి తేడా అంటే లైఫ్ ఆస్పెక్ట్. అది ఎలాగో ప్రతి పదార్థంలోనే లైఫ్ ఆస్పెక్ట్ అంటే పనిచేస్తుంది కాబట్టి అది వినియోగపడుతోంది. In taking on density, energy takes on or descends into 7 degrees or planes. Man exemplifies 3. He has his physical body, his emotional mechanism, and his mental body. సో ఈ ఎనర్జీ అంటే ఎలా ఉంది అంటే 7 పొరలుగా దిగి వచ్చింది. అందులో మానవుడు 3 పొరలను తను దర్శించుకోగలుగుతున్నాడు తేలిగ్గా. ఒకటి ఫిజికల్ బాడీ అన్నారు, 2 ఎమోషనల్ బాడీ అన్నారు, 3 మెంటల్ బాడీ ఆర్ మైండ్ బాడీ అన్నారు. అంటే ఈ 3 మనకు తెలుస్తున్నాయి. మనలో ఈ భౌతికమైనటువంటి దేహము, ఈ భౌతికమైనటువంటి దేహం ఈ విధంగా పనిచేయడానికి పైన ఉన్నటువంటిది ఏమిటంటే పల్సేషన్స్. అంటే ఏంటి, మనలో గుండె కొట్టుకోవడం, గాలి పీల్చడం, వదలడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అన్నారు, దీన్ని ఫంక్షనల్ బాడీ అన్నారు. దీనికి పైన ఉన్నటువంటి మెంటల్ బాడీ. దీనికి ఇంపల్సెస్ ఈ రకంగా కరెక్ట్ గా జనరేట్ అవ్వడానికి పైన ఇంకొకటి ఉంది, దాన్ని మెంటల్ బాడీ అన్నారు. ఆరులా చెప్పుకున్నప్పుడు. ఇంకోటి మామూలుగా ఇలా చెప్పుకున్నప్పుడు మన ఒక ఫిజికల్ బాడీ, మనకు పైన ఉన్నటువంటిది ఎమోషనల్ బాడీ. మన యొక్క ఎమోషన్స్ అవన్నీ కూడా అందులో ఉంటాయి ఆ బాడీలో. సో ఆ ఎమోషన్స్ కి తగ్గట్టుగా మన ఫిజికల్ బాడీ రెస్పాండ్ అవుతుంది. ఈ ఎమోషన్స్ కి పైన ఉన్నటువంటిది మైండ్. ఈ 3గా చెప్పారు. And consequently functions on 3 planes or is awake on 3, the physical, the emotional, and the mental. He is on the threshold of the recognition of a 4th and higher factor, the soul, the self, and will next awaken to the realization. ఈ 3గా తెలుసుకున్నటువంటి 4వది ఏమిటంటే సోల్ అని అన్నారు. దాన్ని తెలుసుకోవడంలో వాడు తన యొక్క కార్యాచరణ కలిగి ఉన్నాడు మానవుడు ప్రస్తుతం. సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈ 3టికి పైన ఉన్నటువంటిది. The 3 higher planes require no comment in this elementary discussion. So fourth is soul. 5, 6, 7 గురించి మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకునేవి కాదు. మనం చూడని విషయాలు మనం మాట్లాడటం అది కరెక్ట్ కాదు. అందు గురించి వాటి గురించి ఇక్కడ డిస్కషన్ అవుతాను. ఇప్పుడు నేను నిర్వాణిక అని రాసుకోండి అన్నారు అంతగా. నిర్వాణిక అంటే ఏమిటంటే నిర్వాణిక అంతే. ఎందుకంటే అది ఆ ప్లేన్ లో వెళ్ళి గడిపేటువంటిది, కానీ ఈ ప్లేన్ లో గురించి ఆ ప్లేన్ గురించి మాట్లాడేటువంటి మాటలు కాదు. In addition to 7 planes, each plane has 7 subplanes. We shall discuss only the 7 subplanes of the lowest physical plane. ఇదంతా మనం కాస్మిక్ ఫైర్ లో చెప్తున్నాం. ఉన్నటువంటిది 7. ప్రతి 7లోనూ 7 ఉపపొరలు ఉన్నాయి. సప్తర్ మరీచిమా అని చెప్పి మనకి చెప్పాలి. ఆదిత్య హృదయంలో వస్తుంది. 7 7s 49 అలా దిగి వచ్చింది మొత్తం అంతా. సో ప్రతి దాంట్లోనూ 7 ఉపపొరలు ఉన్నాయి. అలా ఫిజికల్ ప్లేన్ లో ఉండేటువంటి 7 ఉపపొరలు యొక్క విషయములు మాత్రం ఇప్పుడు చర్చించుకుందాం అంటున్నారు ఆయన. 3 subplanes of the physical are known to even every school boy. మనందరికీ తెలుసు అన్న, చిన్న బచ్చగాడికి కూడా తెలుసండి. అది గురించి చెప్పుకోవద్దు ఇక్కడ మనం అంటున్నాం. ఏమిటవి? సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్. ఈ 3 మనందరికీ తెలుసు. For example, ice, water, and steam. In addition, there are 4 subtler planes, or rather 4 different types of ether. వీటికి పైన ఈథరిక్ ప్లేన్, అది 4 డిఫరెంట్ టైప్స్ గా ఉంది ఈథరిక్ ప్లేన్. ఈ 3టికి పైన ఉన్నటువంటిది ఈథరిక్ ప్లేన్ అన్నారు. అది 4 డిఫరెంట్ టైప్స్ గా ఉంది ఈథరిక్ ప్లేన్. These 4 are coexistent with each of the 3
well-known subplanes and interpenetrate them. ఈ నాలుగు కూడా ఈ మూడింట్లో వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉంటున్నారు. అందరూ మనం పట్టుకోలేకపోతున్నాం. వాడు మామూలు డ్రెస్ వేసుకుని వచ్చి స్కూల్కి వచ్చి వైట్ చొక్కా వేసుకుని కూర్చున్నాడు. వాడు లావుగా కనబడుతున్నాడు. ఏమిట్రా అంటే లోపల ఇంకో చొక్కా ఉంది, పైన మాత్రం తెల్ల చొక్కా వేసుకుని కూర్చున్నాడు స్కూల్ డ్రెస్. అలా ఈ ఇథరిక్ ప్లేన్ అన్నటువంటి దాని పైన ఈ ఫిజికల్ ప్లేన్ అన్నటువంటిది ఆవిర్భావం అయిపోయి అది వీటివన్నీ కూడా ఒకటిగా మనం చూస్తూ ఉన్నటువంటివే. ఇవన్నీ వాటిలో ఇంటర్పెనిట్రేట్ అయిపోయి ఉన్నాయి. ఇథరిక్ ప్లేన్ అన్నటువంటిది సపరేట్ గా లేదు. ఈ సాలిడ్ లిక్విడ్ గ్యాషియస్ ప్లేన్స్ కి అతుక్కుపోయి ఉన్నాయి ఇవన్నీ. సో మనం డిఫరెన్షియేట్ చేయలేనటువంటిది, అంటే నేకెడ్ అయితే డిఫరెన్షియేట్ చేయలేనటువంటిదిగా ఉన్నాయి. చూడాల్సినటువంటి కన్ను వేరు వాటి. The physical body of man is no exception. It too has its etheric counterpart, its etheric body that is positive, while the dense physical body is negative. So మన యొక్క ఫిజికల్, మన యొక్క భౌతికమైన దేహము ఇది సప్తధాతువుల చేత నిర్మాణమైంది. ఈ నిర్మాణమైనటువంటి దేహమున కూడా ఈ ఎథరిక్ బాడీ అన్నది అటాచ్ అయిపోయి ఉంది. ఎక్కడ తీసి చూస్తా, ఫిజికల్ గా తీసి చూస్తే నీకు కనబడదు. కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. The etheric body is a cohesive factor and maintains the physical body in life and being. ఇది మొత్తం ఇలా అల్లుకున్నది. అంటే ఈ చొక్కా ఎంత సైజు, ఆ చొక్కా అంతే సైజు. లోపల వాడు రంగు చొక్కా వేసుకుని వచ్చాడు, అక్కడికి వచ్చిన తర్వాత వాడు తెల్ల చొక్కా వేసుకుని స్కూల్లో కూర్చున్నాడు అనమాట. లోపల రంగు చొక్కా ఉన్నటువంటిది కనబడలేకుండా తెల్ల చొక్కా ఉంది. అలా ఉందన్నమాట ఈథరిక్ బాడీ అంటుంది. ఇంటర్పెనిట్రేట్ అది. The etheric counterpart, whether of man or of any physical thing, is of the universal substance of universal life. Etheric counterpart గా ఉంటుండది ఏమిటంటే whether of man or of any physical being is of the universal substance. Etheric counterpart గా ఉంటుండది ఏంటి? యూనివర్సల్ సబ్స్టెన్స్. దాని నుంచి తెచ్చుకుని ఉంటుంది ఇథరిక్ కౌంటర్పార్ట్ గా ఉన్నటువంటి. అంటే ఇథరిక్ బాడీకి ఏమిటంటే యూనివర్సల్ సబ్స్టెన్స్ అంటున్నది ఒకటి, దాని నుంచి ఇథరిక్ బాడీ అంటున్నది కట్టుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి కట్టారు? ఫిజికల్ బాడీ ఎక్కడి నుంచి కట్టారు మనకుంది. ఇథరిక్ బాడీ ఎక్కడి నుంచి కట్టారంటే యూనివర్సల్ కౌంటర్ పార్ట్. ఇథరిక్ కౌంటర్ పార్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యూనివర్సల్ సబ్స్టెన్స్ నుంచి ఇది తయారైంది. చోట్లో ఉన్నటువంటి దాని చేతే ఇది కూడా తయారవుతుంది. ఈ రకంగా కట్టించేటువంటి వాడిని పూష అంటారు. కోహెసివ్ ఫ్యాక్టర్ అన్నారు. యూనివర్సల్ సబ్స్టెన్స్ ఆఫ్ యూనివర్సల్ ఎనర్జీ. ఇట్ పార్టేక్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ యూనివర్సల్ అది, బట్ ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్ ఆర్ independently existing. It draws upon the reservoir of universal energy. It draws upon etheric body చోట్లో నుంచి ఎనర్జీ అంటే తీసుకుని నీ భౌతిక దేహమునకు అందిస్తుంది. ఇది జరుగుతుంది. సో చోట్లో నుంచి ఎథరిక్ ఎనర్జీ అంటున్నది ఉంది. దాని యొక్క ఇదిగా నీలో ఎథరిక్ బాడీ అంటున్నది ఉంది. ఆ ఎథరిక్ ఎనర్జీ అంటున్నది నీ ఎథరిక్ బాడీ తీసుకుని నీ దేహానికి ఇస్తాం. ఇది జరుగుతుంది. And in it, the etheric counterpart lives and moves and has its being. Lives, moves, and it has its being. మన యొక్క etheric counterpart ఇది ఉండి దాని యొక్క కార్యక్రమం అంటున్నది చెడ్డ చేసుకుంటూ వస్తుంది. ఎనర్జీ ఈజ్ దస్ ఫంక్షనింగ్ త్రూ ద etheric. మనకి ఎనర్జీ అంటున్నది ఎథరిక్ బాడీ ద్వారా పనిచేస్తుంది. ఎందుకంటే భౌతిక దేహం అనేటువంటిది కేవలం ఒక చొక్కా లాంటిది. దాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోకపోతే ఇదే మనం అనుకుంటాం. మనం జస్ట్ లైక్ ఏ షర్ట్. షర్ట్ కాదు కదా, మనం షర్ట్ మనం వేసుకుంటే అప్పుడు పలానా వాడు అన్నారు, వేసుకోకపోతే అది ఉత్త షర్ట్. ఒక ఫిజికల్ బాడీ, ఇట్స్ జస్ట్ ఫిజికల్ బాడీ, దట్స్ ఇట్. అంతమించి దానికేం లేదు. అది ఎప్పుడైతే ఎథరిక్ బాడీకి అటాచ్ అయిందో అప్పుడు దానిలో సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ దానికి ఎనర్జీ అంటున్నది వస్తుంది. ఇవన్నీ చేయగలుగుతాం. This is true of man also. The universal energy functions through his etheric body, and as man exists on 7 planes, so the etheric body has 7 points of contact with energy
but as only 3 planes are active and 4 dormant, so only 3 force centers are fully developed and 4 as yet undeveloped of this more later. Etheric body కూడా 7 centers. మానవుడు 7 పొరలుగా ఉంటున్నాడు కదా, అందులో ఈథరిక్ కూడా 7గా ఉంటుంది. అందులో 3 మాత్రమే తెలుసుకోగలిగాం, మిగిలినవి తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఇందులో 3 పొరలు మాత్రమే మనం తెలుసుకుని మనం పనిచేస్తున్నాం కదా. ప్రస్తుతానికి మనం సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ ఇంతే, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడడం, చేయడం అన్ని చేస్తున్నాం. వీటికి పైన ఇంకా 4 ఉన్నాయనేటువంటిది మనం తెలుసుకోలేనటువంటిదిగా ఉన్నాం. కాబట్టి ఈథరిక్ బాడీలో కూడా ఈ 4 గురించి మనకి తెలియకుండా ఉన్నాయి. ఎందుకంటే వెనక మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ లో కూడా మనం చెప్పుకున్నాం. హ్యూమన్ బాడీ ఫిజికల్ ఈజ్ డివైడెడ్ టు 2, ఈథరిక్ అండ్ డెన్స్ ఫిజికల్ అన్నారు. దాన్ని 2గా డివైడ్ చేస్తారు. ఈథరిక్ బాడీని ఏదైతే మనం చెప్తున్నాం ఇదంతా ఫిజికల్ బాడీ కిందే వస్తుంది. దీనికి పైన వేరే చరిత్ర ఉంది. ఫిజికల్ బాడీలోనే ఈథరిక్ బాడీ అంటున్నది కన్సిడర్ చేస్తాం. ఈథరిక్ బాడీ అనేటువంటిది ఉన్న దానికి ఈ ఫిజికల్ లోపల రంగు చొక్కా వేసుకుని పైన తెల్ల చొక్కా వేసుకున్నాడు వీడు, అది అంతే. ఈథరిక్ బాడీ అంటున్నది రంగు చొక్కా అనుకోండి, పైన తెల్ల చొక్కా ఫిజికల్ బాడీ, ఇది తేడా అంతే. In harmonizing the 2 schools, the question naturally arises: does Western science corroborate with the Eastern theory? No less a scientist than Sir Isaac Newton accepts the universal medium of ether without question. ఇది మరి వెస్టర్న్ వాళ్ళు ఒప్పుకుంటారంటే ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? న్యూటన్ గారు కాయిన్ చేసినటువంటి వర్డ్ ఈథర్, ఇంకా మీరేం మాట్లాడతారంటున్నారు. సర్ ఐసాక్ న్యూటన్ he said he coined the term ether. ఇంకా వేరే వాడికి ఇంకా ఛాన్స్ అని మాట్లాడేది. సో ఆయనే చెప్పారు ఈథర్ అంటున్నది ఒకటి ఉందని. ఆయన ఏం చెప్పారు? 4 లైన్స్ ఇక్కడ మనకి ఇచ్చారు, అది కూడా మనం ఒకసారి చదువు. Without question, in the last paragraph of his Principia, he says, and now we might add something concerning a certain most subtle spirit which pervades and lies hid in all gross bodies. Something subtle. చక్కగా అంటే చూసేవాడికి చక్కగా కనబడుతుంది అంతే, ఇంకా అంత నుంచి ఇక్కడ ఏం లేదు. సంథింగ్ సబ్టిల్ అనేటువంటిది ఒకటి. అదంతా అది పోతుందంటే బండి అనంటే అదంతా అది ఎలా పోతుంది? నడుపుతుంటే ఒకడు అది పోతుంది. కూడా ఒకడు ఉండాలి కదా, నడపనటువంటి బండి మరి అక్కడే ఆగి ఉంది కదా. దానికి దీనికి తేడా చూస్తే ఇది నడుపుతున్నాడు కాబట్టి అది వెళ్తుంది బండి, ఈ బండి నడపట్లేదు కాబట్టి ఇది ఇక్కడ ఆగిపోయి ఉంది. అంటే సంథింగ్ సబ్టిల్ అని అన్నారు దాన్ని అందు గురించి. Spirit which pervades and lies hid in all gross bodies, by the force and action of which spirit the particles of bodies mutually attract one another at near distance. So etheric anadu panichestundaడం చేత by the force and action of which spirit the particles of bodies mutually attract. సో ఈ స్పిరిట్ అంటున్నది పనిచేయడం చేత ఒకదానిలో ఒకటి అట్రాక్షన్ అంటున్నది పనిచేస్తుంది. And cohere if contiguous and electric bodies operate to greater distances as well, repelling or as attracting the neighboring corpuscles, and light is emitted, reflected, refracted, inflected, and heat bodies, and all sensations is existed, and the members of animal bodies, ఇవన్నీ ఈ సెన్సేషన్స్ వీటన్నిటికీ మూలముగా ఉన్నటువంటిది ది సబ్టిల్ నేచర్. దాన్ని ఏమన్నారంటే ఈథర్ అని అన్నారు. సో ఈథర్ అంటున్నది ఈ రకంగా పనిచేస్తుంది. Thus, it can be argued from the above that Newton recognized the fact that etheric body underlying all forms, including the human. Human లో కూడా etheric body అంటున్నది పనిచేస్తుంది. యానిమల్ లో ఆ రకంగా లేదా హ్యూమన్ లో ఈ రకంగా ఒక సెన్సేషన్స్ ఇవన్నీ ఈ రకంగా రెస్పాండ్ అవ్వడం, పని చేయడం ఇవన్నీ ఉంటున్నాయి అంటే అది ఇథరిక్ ఎనర్జీ, ఇథరిక్ బాడీ అన్నట్టు ఉంటుందని చేత వీటిలో ఇవన్నీ పనిచేస్తున్నాయని సర్ ఐసాక్ న్యూటన్ గారే చెప్పారు. ఇంకేంటి? As Newton is not of this century or the last, let us turn to the recent edition 1926 of the Encyclopedia Britannica. The following discussion is given under the heading of ether. 1926 పోనీ న్యూటన్ గారు ఆయన తెలియలేదండి అని అనుకుంటే 1926 లో చెప్పినటువంటి విషయాలు మనం కొంట ఇప్పుడు ఒకసారి చూద్దాం అంటున్నారు.
whether space is a mere geometrical abstraction or whether it has definite physical proportion which can be investigated is a question which in one form or another has often been debated. ఏదో ఒక ఫారం అన్నటువంటిది దానికి ఒక ఫారం ఏర్పడి ఆ ఫారం అన్నటువంటిది అంటే ఒక ఆకారం ఏర్పడి ఆ ఆకారం వినియోగములో ఉంటుండట అంటే దాంట్లో ఈ ఫోర్స్ ఆర్ ఎనర్జీ అన్నటువంటిది పనిచేయడం దాన్ని ఈథర్ అని అన్నారు. There is mere geometrical abstraction or whether it has definite physical properties which can be investigated is a question which in one form or another has often been debated. As to the parts which are occupied by matter, that is, by a substance which appeals to the senses, there has never been any doubt. And the whole of science may be said to be an investigation of the properties of matter. Whole of the science is nothing but the investigation of the properties of matter. But from time to time, attention has been directed to the intervening portions of space from which sensible matter is absent. And this also has physical properties of which the complete investigation has hardly begun. సో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే మనకు ఒక సబ్స్టెన్స్ ద్వారా తెలియబడుతున్నాయో అవి కొన్నిట్లో అబ్సెంట్ గా ఉంటున్నాయి. చోట్లో ఏవి కొన్ని అణువులు పరమాణువులు ఇవన్నీ నిండబడి ఉన్నటువంటి పదార్థములు. ఈ పదార్థము అన్నటువంటిది వినియోగములో ఉంటుండుట అంటున్నది అంటే దానిలో ఫోర్స్ ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతుందని చేత అది వినియోగము, అది పదార్థముగా అది దాని యొక్క విధానములో అది ఉంటోందిట అంటే దానిలో పనిచేస్తున్నటువంటి లైఫ్. ఈ లైఫ్ అనేటువంటిది ప్రతి సబ్స్టెన్స్ లోనూ ఉంటుంది. ఈ ఉంటున్నటువంటి దాని ద్వారా అది ఆ పదార్థము ఆ విధంగా ఉంటుండటం కారణముగా ఉంచుతున్నటువంటిది ఏమిటంటే ఈథర్. May be said to be an investigation of the properties of matter, but from time to time, attention has been directed to the intervening portions of space from which sensible matter is absent. And this also has physical properties of which the complete investigation has hardly begun. These physical properties do not appeal directly to the senses and are therefore comparatively obscure. But there is now no doubt of their existence even among those who still prefer to use the term space. But a space endowed with physical properties is more than a geometrical abstraction. Space అని ఏదైతే చెప్తున్నాము, స్పేస్ అంటే వర్డ్ వాళ్ళు వాడుతున్నాం. ఏమిటి స్పేస్ అంటే ఇట్స్ ఏ జియోమెట్రికల్ అబ్స్ట్రాక్షనే కదా అది. అంటే నీకు అర్థమవనటువంటి దానికి పెట్టినటువంటి పేరు స్పేస్ abstraction, and is most conveniently thought of as the substantial reality to which therefore some other name is appropriate. The term used is unimportant, but long ago the term ether was invented. It was adopted by Sir Isaac Newton. Ether అనేటువంటి వర్డ్ న్యూటన్ గారు చెప్పినటువంటి, అంటే దానికి ఏ పేరు పెట్టారనేటువంటిది కాదు. ప్రతివాడు అక్కడ దాకా వచ్చి ఇక్కడ ఏంటో అర్థం అవట్లేదు అని అన్నారు కదా, దాన్ని ఈథర్. The term ether therefore connotes a genuine entity filling all space without any break or cavity anywhere. The one omnipresent physical reality. అది omnipresent physical అంటే మొత్తం అంతా కూడా ఒక పొర లాంటిది లేదా ఒక ఇదంతా నిండబడింది. అంటే ఒక సన్నటి పొర మనకి అక్కడ ఏదైనా ఇలా సూర్యరశ్మి తక్కువగా పడితే ఇంట్లో అక్కడ ఒక సన్నటి ఒక బూజు లాంటిది ఒక సన్న ఉంది లేదన్నట్టు ఇలా ఉంటుంది కదా, అలా ఈథరిక్ అనేది మొత్తం అంతా చోట్ల నిండబడింది. ప్రతి పదార్థము కూడా ఈథరిక్ ఉంటుండడం చేత ఆ భౌతికమైన రూపం అలా ఉంటుంది. So ether is nothing but physical form of substances. So దీనికి పైన వేసినటువంటిది ఇంకొకటే మనం చూస్తున్నటువంటి రంగు రోజు ఇవన్నీ కూడా, of which there is growing tendency to perceive that
everything in the material universe consists matter itself being in all probability one of its modifications. Being in all probability one of its modifications. Matter అది దాని యొక్క మోడిఫికేషన్స్ గా మ్యాటర్ మనకి తెలియబడుతుంది. దానిలో పనిచేస్తున్నటువంటి ఈథర్. సో ఎనర్జీ అంటున్నది అనేక విధాలుగా ఉంటుంది కదా, అది అర్థం చేసుకున్నాం కదా. సో ఎనర్జీ అంటున్నది ఒకటి కెమికల్ ఎనర్జీ అన్నారు, ఫిజికల్ ఎనర్జీ, అది కైనెటిక్, ఇది పొటెన్షియల్, ఇలా ఇన్ని పేర్లు ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ ఆల్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అని తెలుసుకున్నాం కదా. ప్రతి సబ్స్టెన్స్ లోనే ఎనర్జీ అంటున్నది ఉంటుంది. ఈ ఎనర్జీ అంటున్నది ఆ సబ్స్టెన్స్ ఆ రకంగా ఉండటం కారణముగా ఉంటుంది. సో లేదా ఆ సబ్స్టెన్స్ కా రూపం అన్నటువంటిది ఎగ్జిస్ట్ అయ్యి అది అలా ఉంచుటకు ఎనర్జీ తోడ్పడుతుంది. కనుక ఆ సబ్స్టెన్స్ అలా ఉండుటకు మూలముగా ఉన్నటువంటిది ఎనర్జీ. దాన్ని ఆ విధంగా ఆ సబ్స్టెన్స్ కి అందజేస్తూ ఉన్నటువంటిది ఈథర్. Thus, an ether is necessary for the purpose of transmitting what is called gravitational force between one piece of matter and another. అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఈథర్ అన్నమాట. ఈథర్ అన్నది ఇది ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో ఉండి దానికి ఎనర్జీ అన్నది సప్లై చేస్తుంది. నెసరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ వాట్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ వన్ పీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ అనదర్, అండ్ for the still more important and universal purposes of transmitting waves of radiation between one piece of matter and another. ఒకడు మాట్లాడింది ఇంకొకరికి వెళుతోంది అనుకోండి, ఎలా వెళుతోంది? నేను మాట్లాడాను, వాడికి వినబడిపోయింది, అయిపోయింది కదా పని, ఎలా వెళ్తే మనకి ఎందుకు అన్నట్టుగా మనం ఉంటున్నాం. నిజానికి ఇదంతా ఈ గోళంతా ఎందుకండి? నేను మాట్లాడాను, వాడికి వినబడింది కదా, ఇంకెందుకు సరే మాట్లాడినా? అలా కాదు, మనం మాట్లాడడం, ఈ మాట వాడికి వినబడింది. ఎలా వినబడింది అంటే అది కాదు సార్, మీరు మాట్లాడారు, అది ఆయన మీ మాట అనేటువంటిది వచ్చినటువంటిది అది ఒక వేవ్ ఫామ్ గా, సౌండ్ అనేటువంటిది వేవ్ ఫామ్ గా వచ్చింది. వేవ్ ఫామ్ గా వచ్చినటువంటి సౌండ్ వాడి ఇయర్ లోకి వెళ్ళింది. ఇయర్ లోకి వెళ్ళినటువంటిది ఏమైంది? వాడి ఒక ఇన్నర్ ఇయర్ ని వైబ్రేట్ చేసింది. ఇదే వైబ్రేషన్ వెళ్ళి వాడి ఇన్నర్ ఇయర్ ని వైబ్రేట్ చేసింది. ఇన్నర్ ఇయర్ లో వచ్చినటువంటి వైబ్రేషన్ వాడి యొక్క బ్రెయిన్ ని దాన్ని రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకుని అది స్పీచ్ కింద కన్వర్ట్ చేసింది. అది వాడికి కన్వర్ట్ అయ్యేటికి వాడికి కాంప్రహెన్షన్ అనేటువంటిది వచ్చింది. అప్పుడు వాడికి అర్థమైంది కదండి అన్న. ఓకే, నువ్వు చెప్పిందంతా బాగుంది, నువ్వు మాట్లాడినటువంటి మాట వాడికి వెళ్ళింది. ఇది వెళ్ళడం అంటే ఎలా వెళ్ళింది? ఈ చోట్లో అది వాక్యూమ్ లో మరి వేవ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు కదా. వాక్యూమ్ లో మాట్లాడు, మరి వినబడుతుంది, వాడికి వినబడట్లేదు అంటే ఏమిటి? వాక్యూమ్ లో లేనటువంటిది చోట్లో ఒకటి ఉంది. అది నువ్వు మాట్లాడినటువంటి మాటని ఇక్కడి నుంచి అక్కడికి చక్కగా తీసుకెళ్ళి వాడికి అందజేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఒక ఎనర్జీ అనేది ఉంది, అది చక్కగా ఈ వేవ్ ని పంపిస్తుంది. మనం మాట్లాడి ఫోన్ అయితే నువ్వు ఫోన్ చేసావు, మనం మాట్లాడాం, వాడికి వెళ్ళింది అంటే ఏంటి? ఒక దీని కింద దీని వెనకాల చాలా ఇది నడుస్తుంది. ఏమి తెలియనటువంటి వాడు దాని నంబర్ నొక్కాను సార్, వాడు కనబడింది, అయిపోయింది కదండి అని అంటే, తెలియకపోతే నువ్వు అలా వాడుకో, తప్పేం లేదు. కానీ దీనికి చాలా వెనకాల చాలా టెక్నాలజీ నడుస్తుందని. మాట్లాడినటువంటి మాట ఎదుటివాడికి రీచ్ అవ్వడానికి చాలా టెక్నాలజీ ఉంది. దానికి అంత టెక్నాలజీ ఉంటే మనం మాట్లాడే మాట ఎదుటివాడికి వెళ్తుందంటే ఇక్కడ ఎంత టెక్నాలజీ ఉంది? ఈ టెక్నాలజీని బట్టే కదా ఆ టెక్నాలజీ పుట్టింది. కనుక ఇక్కడ మాట్లాడినటువంటి మాట అక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటిది అంతా కూడా ఈథర్. ఈథర్ అనేటువంటిది ఉంటూ ఉండడం చేత వీడి మాట చక్కగా ఎట్లా మాట్లాడాడో అట్లానే వెళ్తుంది వాడికి. ఈథర్ అనేటువంటిది పని చేయకపోతే వీడేం మాట్లాడాడో వాడికి వినపడదు. వీడి చెవులు టెస్ట్ చేసి చూశారు, వాడు మాట్లాడినటువంటి మాట వాడి నోట్ల నుంచి మాట వచ్చిందా లేదా టెస్ట్ చేసి చూశారు, అయినా వీడి మాట ఎక్కడికి అక్కడికి వెళ్ళదు. అంటే ఈథర్ అనేటువంటిది పనిచేస్తుంది. రెండు పదార్థముల మధ్యలో ఈథర్ అనేటువంటిది ఉంది. ఈథర్ అనేటువంటిది పనిచేస్తున్న చేత వీడు మాట్లాడినటువంటి మాట వాడికి వెళుతోంది. ఈ రెండింటి మధ్యలో ఒక అట్రాక్షన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఈ అట్రాక్షన్ ఏమన్నారంటే గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే అది భూమికి సంబంధించినది. అంటే సరైనటువంటి కాంప్రహెన్షన్ ఏర్పడలేదు. వాట్ ఈస్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇట్ ఇస్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్ దట్ ఈస్ ఆన్ ది ఎర్త్. సో ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈథర్.
And for the still more important and universal purpose of transmitting waves of radiation between one piece of matter and another, however small and distant they be. సో ఎంత దూరం అయినా సరే ఇది ఇలా ప్రయాణించి అలా వెళుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మాట ఎదుటి వాడికి వినిపించింది, వాడికి వెళ్ళి ఇంకొంచెం దూరం వెళ్ళినా మన యొక్క సౌండ్ వేవ్ ట్రావెల్ చేస్తుంది. సో సౌండ్ వేవ్ ఇప్పుడు ఎక్స్రేస్ ఉన్నాయి, అల్ట్రా వైలెట్ రేస్ ఉన్నాయి, అవి ట్రావెల్ చేస్తున్నాయి కదా. సో ఈ వేవ్ అన్నటువంటిది స్టార్ట్ అయ్యి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ రీచ్ అవ్వడానికి ఈ ట్రావెల్ చేస్తున్నటువంటి రేస్ కి ఆధారం ఏమిటంటే ఈథర్. ఈథరిక్ అన్నటువంటి ఉండడం చేత ఆ ఈథరిక్ ప్లేన్ లో ఈ వేవ్స్ అన్నటువంటి చక్కగా ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరి వెళ్తాయి. ఇది ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఏమన్నారంటే స్పేస్ అన్నారు. పేరు వాడు మార్చుకుని వాడు పని చేసుకుంటున్నాడు, కానీ చెప్పబడుతున్నటువంటి విషయం ఇది. చోటంతా కూడా ఎనర్జీ చేత నిండబడి ఉంది అన్నాడు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అంటే దాన్ని ఈథరిక్ అన్నారు. ఈథరిక్ గా చెప్తున్నారు అసలు అది. The properties of the ether are not likely to be expressible in terms of matter, but as we have no better clue, we must proceed by analogy, and we have apologetically speak of the elasticity and density of the ether as representing things which, if it were matter, would be called by those names. Would be called by those names. అంటే చోట్ల ఎలాస్టిసిటీ అంటే ఒకటి పనిచేస్తుంది, అలాగే చోట్ల డెన్సిటీ ఆఫ్ ది ఈథర్, ఈ డెన్సిటీ అంటే పనిచేస్తుంది సారా. ఇవన్నీ ఏంటంటే ఈథరిక్ యొక్క, అవన్నీ కూడా ఈథరిక్ యొక్క క్వాలిటీస్. చోట్ల ఇలాస్టిసిటీ అంటే ఒక పదార్థం చిన్నదిగా ఉన్నది వ్యాపించుట, ఇక్కడ ఇలాస్టిసిటీ అంటే. ఆ ఇలాస్టిసిటీ అంటే ఈథరిక్ యొక్క క్వాలిటీ. సో దీన్ని బట్టి దాంట్లోకి వీడు వెళ్తున్నాడు. అయితే నిజానికి అంటే ఆ పదం వాడచ్చో వాడకూడదు అంటే చాలా బుడ్డి వెదవగా ఉంటే వాడికి ఇది ఈథరిక్ అన్నట్టు వాడికి అర్థం కాదు అంతే. would be called by those names. What these terms really express, we have not yet fathomed. But if, as is now regarded as very probable, atomic matter is a structure in ether. Atomic matter ఏదైతే మనం చెప్పుకుంటున్నాం అది ఈథరిక్ యొక్క స్ట్రక్చర్ అండి. ఈథరిక్ స్ట్రక్చర్ అలా ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా అదే రౌండ్ లో జరుగుతుంది. ఏంటి అదే రౌండ్ లో ఎందుకు జరుగుతుంది? డిస్టోనరీ ఎందుకు పోవట్లేదు? ఈథరిక్ స్ట్రక్చర్ అది అలా ఉంది కాబట్టి కరెక్ట్ గా అదే కరెక్ట్ గా అలానే చొక్కా ఎలా వేసుకోగలిగాడు? అదే చొక్కా అంటే ఈథరిక్ చొక్కా అలా ఉంది కాబట్టి దానికి పైన చొక్కా వేసుకుంటే కరెక్ట్ గా అలానే చేయాలి. అలా కదలా అది ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇది వెళ్ళి దానికి అతుక్కుంది. అది లేకపోతే ఇది ఎలా అతుక్కుంటుంది? అలా అది ఎలా ఉంటుంది ఫిజికల్ గా, అది అలా ఇది షేప్ ఎలా మెయింటైన్ చేస్తుంది? ఇది ఆ షేప్ మెయింటైన్ చేయాలంటే ఆ షేప్ కి మనం ఏదైనా ఒకటి షేప్ నిలబడాలనుకోండి. వాడు ఏం చేస్తాడు? వాడు ఒక చొక్కా వేసినట్టు వాడు బట్టలు అమ్మేవాడు వాడు పెట్టాలి అని కనుకదలా లోపల ఒక చొక్కా వేసుకున్నటువంటి వాడిని ఒకటి ఆకారాన్ని పెడతాడు. ఆకారాన్ని పెట్టి దానికి చొక్కా తొలుగుతాడు. అలాగే ఫిజికల్ బాడీ అనేటువంటిది నిలబడాలంటే దానికి ఒక ఆకారం అనేటువంటిది ఉంటే దానికి ఫిజికల్ బాడీ తొడిగారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. By those names, would be called by those names. What these terms really express, we have not yet fathomed. Atomic matter is a structure in ether. There is every reason for saying that ether must, in some sense, be far denser than any known material substance. It's far denser than any known material substance. Matter, therefore, is comparatively a gossamer structure subsisting in a very substantial medium. Subsisting in a very substantial medium. ఈ మ్యాటర్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్న ఒక సన్నటి పొరలాగా దానికి ఈ మ్యాటర్ అనేటువంటిది అందుకున్నది అలా నిలబడుతుంది. మ్యాటర్ ఈజ్ therefore is comparatively a gossamer structure subsisting in a very substantial medium.
అంటే మొత్తం అన్నట్టు మొత్తం ఉన్నదంతా కూడా అవి లోపల ఉన్నటువంటి ఆకారమే. దానికి పైన ఊరినోడి చొక్కా నిలబడి వా నీ కదా అన్నట్టుగా ఉంటాం. వాడు బొమ్మ పెడతాడు చూసారు వాడు, ఆ లోపల ఆకారం పెట్టాడికి ఆ షర్ట్కి లుక్ వచ్చేసింది. దాంతో జనాల్లో ఆ షాప్ లోకి వస్తున్నారు. సో ఆకారం ఉండేది కరెక్ట్ గా వాడు నిలబడి పెట్టి చక్కగా టచ్ చేసినట్టు పెట్టి ఇది చేసి పెట్టేవాడికి ఎంత బాగుందిరా ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నా పదంటరా అని కూడా వస్తుంది. అట్లా these views are amplified by other scientists of note. Once I ask if it is the unworthy of a philosopher to inquire of a philosopher if there be not in nature an incorporeal substance which, while it can impress on anybody all the qualities of body, or at least most of them, such as motion, figure, position of parts, would be further able, since it is almost certain that the substance removes and stops bodies, to add whatever is involved in such motion, that is, it can unite, divide, scatter, bind, form the small parts, order the forms set in circular motion, those which are disposed for it, or move them in any way, whatever arrest the circular motion, and do such similar further things with them as are necessary to produce according to your principles, light, colors, and the other objects of the senses. So other objects of the senses. So ఇవన్నీ యొక్క ఫంక్షన్స్, వీటన్నిటిలో మోషన్ అన్నారు, ఫిగర్ అన్నారు, పొజిషన్ ఆఫ్ పార్ట్స్ అన్నారు. ఇవన్నీ ఒక ఇన్కార్పోరియల్ సబ్స్టెన్స్. ఇఫ్ దేర్ బి నాట్ ఇన్ నేచర్ అండ్ ఇన్కార్పోరియల్ సబ్స్టెన్స్, అది లేదనుకోండి, విచ్ వైల్ ఇట్ కెన్ ఇంప్రెస్ ఆన్ ఎనీ బాడీ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ బాడీ, అది లేదనుకోండి, ఈ క్వాలిటీస్ ఆఫ్ బాడీ మీరు ఏవైతే చెప్తున్నారో అవి ఉండవు. ఇన్కార్పోరియల్ సబ్స్టెన్స్ అంటే లేదనుకోండి, while it can impress on any body all the qualities of body, or at least most of them, such as motion. అది చక్కగా తిరుగుతోంది, నడుస్తోంది, చేస్తోంది. వీడు నడుస్తున్నాడు, వీడు పరిగెడుతున్నాడు, ఆడుతున్నాడు, వీడు చక్కగా ఉన్నాడని అర్థం. ఇప్పుడు పరిగెట్టట్లేదండి, గిల్లిన వాడు లేవట్లేదండి, కొట్టిన లేవట్లేదండి అంటే అది జాగ్రత్త చూడరా ఆయన వాడు ఏమిటి వాడి సంగతి. అలా ప్రతి సబ్స్టెన్స్ లోనూ ఈ రకంగా ఫంక్షన్స్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తోందంటే అది కారణం అండి. Finally, incorporeal substance having the marvelous power of cohering and dissipating matter, of combining it, dividing it, thrusting it forth, and at the same time retaining control of it by mere application of itself, without bonds, without hooks, without projections or other instruments. Without hooks, without projections. ఏవీ లేవు, దాన్ని తగిలిచ్చారని అనడానికి లేదు, దానికి కుక్స్ లేవు, దానికి ప్రొజెక్షన్స్ ఏమీ లేవు. నేను ముఖ్యం, నేను లేను, నన్ను మీరు మర్చిపోయి మీరు జీవిస్తారా అనేది ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఎథరిక్ బాడీ, ఈ ఫిజికల్ బాడీకి అంతా కూడా అలా ఉండిపోయింది అంతే. Or other instruments. Does it not appear probable that it can enter once more in itself, since there is no impenetrability to frustrate it and expand itself again and the like? In this passage, in discussing Henry Moore, Dr. Burt goes on to say, science showed nature to be no more a simple machine than is a human being. ఇది మనం జాగ్రత్త. సో ఒక సింపుల్ మెషిన్ అనేటువంటి మానవుడు వర్తిస్తున్నాడు. చోట్లో అంటే ఒక మానవుడిని చూస్తే వాడిలో ఒక మెకానిజం, అది చాలా ఈ రకంగా ఆ మెకానిజం నడుస్తుంది అంటే వాడిలో ఉన్నటువంటి ఈథర్. ఇది మనకి చక్కగా దర్శించుకోవాలి. ఆల్సో రైటింగ్ ఇన్ ద 17th century, Robert Boyle brought forward the same hypothesis and ascribed two functions to ether. So Dr. Boyle and ఆయన two functions to ether చెప్పాడు. ఆయన ఏమిటంటే to propagate motion by successive impacts. To propagate motion by successive impacts. అంటే ఒకసారి కొట్టుకుంది కొంచెం దూరం, మళ్ళా కొట్టుకుంది, మళ్ళా సర్క్యులేషన్. సో సక్సెసివ్ ఇంపాక్ట్స్ అన్నటువంటిదిగా ఇస్తారు. ఒక కొట్టామంటే అన్నటువంటిది కాదు.
సో సక్సెస్ఫుల్ ఇంపాక్ట్స్ గా సృష్టి అంటున్నది వస్తుంది. లవ్డ్ అప్, పీల్చుకోవడం మొదలడం ఈ సక్సెస్ఫుల్ ఇంపాక్ట్స్ గా నడుస్తుంది అంతా కూడా. టు ప్రాపగేట్ మోషన్ బై సక్సెస్ఫుల్ ఇంపాక్ట్స్ అండ్ టు బి ఏ మీడియం త్రూ విచ్ క్యూరియస్ ఫినామినా మేనిఫెస్టెడ్ సచ్ as magnetism. క్యూరియస్ ఫినామినా మేనిఫెస్టెడ్ సచ్ as magnetism. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే టు బి ఏ మీడియం, అది ఈ ఎథరిక్ అనేది అదొక మీడియం, దాని ద్వారా ఇది మేనిఫెస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిజం. ఇథరిక్ అనేది వర్తిస్తుండడం చేత ఆ సబ్స్టెన్స్ లో మ్యాగ్నెటిజం అనే ప్రాపర్టీ పనిచేస్తుంది కనుక ఆ రకంగా ఇథరిక్ అనేది ఆయన బాయిల్ అని ఆయన అన్నారు. దట్ దేర్ మే బి సచ్ ఎ సబ్స్టెన్స్ ఇన్ ద యూనివర్స్, ద asserters of it will probably bring for proofs several of the phenomena I am about to relate. ఇలాంటి ఎన్నో phenomena ఉన్నాయని చెప్తున్నాను. But whether there be or be not in the world any matter that exactly answers to the description they make of their first and second elements, I shall not here discuss. Though diverse experiments seem to argue that there is an ethereal substance, very subtle and not a little diffused. సబ్స్టెన్స్ మొత్తం అంతా నిండి ఉందండి, కేవలం మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఉన్నటువంటిది కాదండి అని చెప్తున్నారు ఆయన. Certain again to modern times, Sir William Barrett said, the universal presents us with an assemblage of the phenomena, physical, vital, and intellectual. The connecting link between the worlds of intellect and matter being that of organized vitality, occupying the whole domain of animal and vegetable life. So, occupying the domain of animal and vegetable life. వీటిల్లో ఈ వైటాలిటీ అంటది ఒక ప్రాణము అంటది నిండబడి ఉంది. Throughout which, in some way inscrutable to us, movements among the molecules of matter are originated of such a character as apparently to bring them under the control of an agency other than physical. ఒక ప్లాంట్ లోనో ఒక యానిమల్ లోనో ఫిజికల్ క్వాలిటీ అంటున్నది కంట్రోల్ చేయబడటానికి ఫిజికల్ ప్లేన్ లో కన్నా పైన ఇంకొకటి ఫిజికల్ గా కనబడట్లేదు. ఇది జాగ్రత్తగా చూడండి. ఈ రకంగా ఇలా వెళుతున్నాయి. కింద పోసినటువంటి నీరు పైన ఆకులోకి ఎలా ప్రవహిస్తుంది దర్శించారు వాడు. అంటే ఏంటి, నీళ్లు పైకి తీసుకెళ్ళు అనేటువంటిది ఎవరు చెప్పారు ప్లాంట్ కి? మనం నీళ్లు కింద పోస్తాం, అది ఆకులకి ఎలా ప్రవహిస్తుంది అని బోన్ అంటున్నది కూర్చుంటుంది. అంటే ఒక ఇంటెలిజెన్స్ అంటున్నది అందులో పనిచేస్తుంది కదా, దాన్ని ఈథర్ అని అన్నాడు ఆయన. మూమెంట్స్ అది ఫిజికల్, సూపర్స్టేడింగ్ ది ఆర్డినరీ లాస్ which regulate the movements of inanimate matter, or in other words, giving rise to movements which would not result from the action of those laws uninterfered with, and therefore implying on the very same principle the origin of force. So superseding the ordinary laws which regulate the movements of inanimate matter. The Eastern teaching regards the vital body as the intermediary between the physical and the intellectual. The vital body అంటున్నది మనలో పనిచేస్తున్నాం అన్నటువంటిది మన ఈస్టర్న్ టీచింగ్స్ లో దీని గురించి చాలా ఇచ్చారు. సో మనకి పైన ఇంటలెక్చువల్ కి మన ఫిజికల్ కి మధ్యలో నిండబడి ఉన్నది అనేది వైటల్ అంటున్నది మన యొక్క వీటిలో చెప్పారు. It acts as the agency of the mind in a human being and of the universal mind in a solar system. And it is interesting to note in this connection that Sir William Barrett's threefold enumeration of physical, vital, and intellectual. మనకేమో చోట్ల ఉన్నటువంటి దానికి ఒక లింకప్ అంటున్నది పనిచేస్తోంది. మరి గుడ్డిగా ఉంటే ఏమీ తెలియదు కానివ్వండి, లేకపోతే చక్కగా అందరికీ విషయాలన్నీ తెలియబడతాయి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సో చోట్ల ఉన్నటువంటి దానికి మనకి ఈ లింకప్ అంటుంటుంది మెయింటైన్ చేస్తున్నటువంటి దాన్ని అన్నారు వైటల్ అన్న దాన్ని ప్రాణశక్తి, ప్రాణము అంటుంటుంది అన్నారు, ప్రాణ అన్నది.
ఈ ప్రాణము అనుకుంటుంది మనకినను చోట్లో అనుకుంటుంది దానికి మధ్యలో ఒక లింకప్ గా పనిచేస్తాం. సూర్యుడికిను మనకి మధ్యలో నిండబడి ఉన్నటువంటి దాన్ని ప్రాణము అన్నాడు. ప్రాణ అన్నారు. ప్రాణో బ్రహ్మే దివ్యజానాత్ అని అంటారు. మొత్తము ప్రాణముకి లింకప్ గా పనిచేస్తోంది. ఇంటలెక్చువల్. Sir Oliver Lodge, though often criticized for his views as the communication between the living and the dead, is in matters of pure science in the front rank of this age. He says, what about the ether which holds the atoms together, the welding etheric ether, which is essential to the characteristic configuration of the body, which is as essential as the matter itself. As essential as the matter itself. అంత కరెక్ట్గా కనబడుతుంది కదండి. నా మాత్రం కనబడండి ఎక్కడున్నా మీ కళ్ళు అనుకున్నా ఈ రకంగా వర్తిస్తోంది అంటే దాని వెనకతున్నది అదే కదా అంటున్నాడు. We do not usually attend to the ether aspect of the body. We have no sense organ for its appreciation. We only directly apprehend matter. మనకి కేవలం కళ్ళు దేనికి ఇచ్చారంటే మ్యాటర్ ని చూడడానికే ఇచ్చారు. మ్యాటర్ వెనకతలు ఉన్నటువంటి చూడండి. ఇప్పుడు దొంగవేద ఉన్నాడు, అరే వీడిని పట్టుకుంటే సరిపోదురా, వీడిని పట్టుకున్నామంటే నువ్వు అసలు వాడు వీడు వెనకతున్నాడు, వాడిని పట్టుకోవాలి. వీడిని ఆధారంగా వాడిని చేరాలంటాడు పోలీసు వాడు. ఏమంటాడు, వీడిని పట్టుకుని వీడిని జైల్లో పెడితే అసలు వాడు బయటికి రాడు. వీడిని ఇలా గమనిస్తూ వెళ్తే వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏమిటి వీడి సంగతి, వీడి మూమెంట్ అన్ని గమనిస్తుంటే అసలు వాడు నీకు దొరికిపోతాడు. ప్రతివాడు కూడా అసలు వాడిని పట్టుకోవడానికే వాడు చేసేటువంటి ప్రయత్నం. కానీ వాడు ఇలాంటి వీటిలో పడిపోతున్నాం. ఇంకా ప్రతిదానికి కూడా అసలు అంటున్నది అవుతుంది. అసలు ఎలా తెలియబడుతుందంటే వీటి పదార్థం ద్వారానే తెలియబడుతుంది. ఇది పదార్థంగా మనకి ఏదైతే ఉంటుందో దానికి వెనకాతలు ఉన్నట్టున్నది ఈథర్. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈథర్ని మాత్రం మర్చిపోయి వీడు పదార్థాన్ని మాత్రం వీడు వాడుకుంటున్నాడు. అంటే ఈథర్ని కూడా గుర్తుపెట్టుకుంటే పదార్థాన్ని ఇంకాస్త జాగ్రత్తగా చక్కగా వాడుకుంటాడని ఆయన ఇవన్నీ చెప్పడం. Matter we apprehend clearly when you are children, but as we grow up, we infer the ether too, or some of us do. We know that a body of constant shape, or indeed of any definite shape, cannot exist without the forces of cohesion, cannot exist therefore without the ether. బాడీ అన్నది విధంగా చిన్నవాడిగా ఉంటుంటాడు, పెద్దవాడిగా అయ్యాడు. ఎలా పెద్దవాడు అయ్యాడు వీడు? పుట్టినప్పుడు ఇంత ఉన్నాడు కదా, పిల్లవాడు. ఇంతవాడు ఎలా అయిపోయేవారాను? నవ్వుతాం మనం. చాలా పెద్దవాడు అయిపోయారా అంటే మనకే ఆన్సర్ ఉంది. మనకి తెలియదు కాబట్టి వాడికి చెప్పడం, వాడికి తెలియదు కాబట్టి మన నవ్వి నా అన్న వాడు నవ్వేసి ఉంటుంది. జరుగుతున్నది అక్కడ అది. మన లోపల ఈథర్ అన్నటువంటిది ఉంది. అది నెమ్మదిగా అది పనిచేస్తూ ఉండడం చేత ఈ పదార్థాన్ని పెంచుతుంది. దానివల్ల నేను పెద్దవాడిని అయ్యానండి అని చెప్పాడు అనుకోండి. సర్లే అని వాడు నవ్వేస్తాడు. కనుక ఈథర్ నౌ అండ్ నాట్ ది హోల్ బట్ ది అన్మెటీరియలైజ్డ్ పార్ట్ ఆఫ్ ఇట్. Forces of cohesion cannot exist therefore without the ether. Meaning by the ether now, not the whole but the unmaterialized part of it, the part which is the region of strain, the receptacle of potential energy, the substance in which the atoms of matter are embedded. Not only is there a matter body, there is also an ether body. The two are coexistent. Matter body తో పాటు ఈథర్ బాడీ అన్నది రెండు ఉంటుంది. రెండు కోఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఈథరిక్ బాడీ అంటే లోపల ఉండి మ్యాటర్ బాడీని బయటకు అందించేటట్టు చేస్తాం. ఇది జరుగుతున్న విషయం. దీని గురించి ఫర్దర్గా మనం రేపు కంటిన్యూ చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.